ఉపాధి కోసం ఉన్న ఊరు వదిలి వెళ్ళిపోకుండా ఉన్న ఊరిలోనే అవకాశాలు అందిపుచ్చుకుంది కన్య. తాను ఆదాయం పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్న కన్య గురించి మహిళా దినోత్సవం సందర్భంగా వి న్యూస్ చిరు ఇంటర్వ్యూ మీకోసం. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ప్లే స్కూల్ను మచిలీపట్నంలో ప్రవేశపెట్టి విజయవంతంగా నడుపుతూ మరికొంతమందికి ప్లే స్కూల్ ఏర్పాటుకు అవకాశాలు కల్పించేలా చేసింది ఆమె. ఇటీవల ఉయ్యూరులో మరో ప్లే స్కూల్ ప్రారంభించడం విశేషం. పేరు కన్య. నేను బ్లాజమ్ బిజీ బర్డ్స్ అని చెప్పి ప్లే స్కూల్ని మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో స్థాపించాను. మినిమం 18 ఇయర్స్ అయిందండి. 2008లో నేను బ్లాజమ్ బిజీ బర్డ్స్ని స్థాపించడం జరిగింది. ప్లే స్కూల్ అంటే కేవలం ఎంప్లాయీస్ కోసమే అని మనం ఎప్పుడు అనుకుంటాము. కానీ మా ప్లే స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే డే కేర్ నుంచి 7 months కిడ్స్ నుంచి 6 year కిడ్స్ వరకు కూడా మా ప్లే స్కూల్లో ఉంటుందండి. కరిక్యులం వచ్చి ప్లేవే మెథడ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. యాక్టివిటీ అంటే ఆటల రూపంలో పిల్లలకి వాళ్ళ పరిపక్వత పెంచే విధానాన్ని యాక్టివిటీ అంటారు. ప్రతిదీ ఫిజికల్ డెవలప్మెంట్ అంటూ, అలానే కాగ్నిటివ్, తర్వాత సోషల్ డెవలప్మెంట్, లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అని రకరకాల డెవలప్మెంటల్ ఏరియాస్తో మేము పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇది మార్నింగ్ 10 to 3:30 స్కూల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయండి. అలానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మీ టైమింగ్స్ని బట్టి మేము ఫ్లెక్సిబుల్గా ఉంటాము. ఈ ప్లే స్కూల్ ప్రారంభించడానికి ముందు సమ్మర్ క్యాంప్ అని చెప్పి నేను పిల్లలకి అన్ని కో కరిక్యులర్ యాక్టివిటీస్ డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సమ్మర్ క్యాంప్ బేస్తోనే ఈ ప్లే స్కూల్ పెట్టాము. మన సమ్మర్ క్యాంప్ వచ్చి దాంట్లో చాలా యాక్టివిటీస్, డాన్స్, డ్రాయింగ్, క్రాఫ్ట్, పెయింటింగ్, స్కేటింగ్, ఫ్లోర్ డైవ్స్ అలాంటివన్నీ కూడా రకరకాల యాక్టివిటీస్ మనం చేయించడం జరుగుతుంది.